హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 'మత్తు వదలరా' ఫ్రాంచైజీకి నేను కూడా ఒక ఫ్యాన్‌ని. థాంక్ యూ. 'మత్తు వదలరా' ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆహ్, ఆ సినిమాలు చూస్తాను. మీ ఓకే. సినిమాలు ఏ సినిమా వచ్చినా సరే. ఓకే. నాకెందుకు యాస్ ఎ డైరెక్టర్‌గా కన్నా యాస్ ఎ రైటర్‌గా బాగా ఇష్టం మీరు. ఓకే. థాంక్స్. మీకు మీలో ఉన్న రైటరు మీకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అనిపిస్తుంటది నాకు. ఓకే. ఓకే. మీ అనాలిసిస్ చేసుకుంటే మీకేమనిపిస్తుంటుంది? నాకా రైటర్ రైటర్, డైరెక్టర్ అనుకుంటే టెక్నీషియన్. టెక్నీషియనే కొంచెం ఎక్కువ ఇష్టమా అంటారు? అంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. బెటర్ ఏమో అనిపిస్తుంది. రైట్. 3 సినిమాలు చేసేసారు గదా! ఒక్కోసారి ప్రోగ్రెస్ కార్డ్ యేసుకుంటే, ఏ సినిమాకి ఎన్ని మార్కులు వేసుకుంటారు? అన్ని 100 వేసుకుంటా. అన్ని 100 అందుకేగా తీస్తా. ఓకే. రైట్. ఎగ్జిక్యూషన్‌లో ఏమన్నా హ్మ్. అంటే బేసిక్‌గా హ్యాపీ బర్త్‌డేకి ఎక్కువ వేసుకుంటారు. ఆ! ఎందుకంటే వర్కౌట్ అవ్వలే కాబట్టి. అవునా? ఎక్కువ ప్రేమ. ప్రేమ ఉంటది. హ్యాపీ బర్త్‌డే ఏ ఏ ఎక్కడ ఏ సెగ్మెంట్ దగ్గర అది ఎక్కువ అదే అండి మేజర్‌గా అది సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ కాకుండా వెబ్ సీరీస్ తీయాల్సిందని నా వెబ్ ఫీలింగ్. సీరీస్ చేయాల్సింది. అంతే. అదే అని నా ఫీలింగ్. హ్మ్. ఏమో అది వర్కౌట్ అవుద్దో లేదో తెలీదు గానీ, నా ఫీలింగ్ అయితే అది. ఇది రిజల్ట్ తెలుసు కాబట్టి. ఓకే. అప్పుడు లేదు తెలీదు కాబట్టి తీసేయాలి. రైట్. సో, కానీ ఎవరికి టెక్నికల్‌గా బావుంటుందేమో గదా! యాహ్! అంటే ఆ బాగా కలర్ గ్రేడింగ్ అంతా, అంటే కలర్ బాగా కాంబినేషన్ అంతా. యాహ్! అన్నీ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్ బాగా కష్టపడి, ఇష్టపడి తీసాం. చాలా ఇష్టపడి చేసాం. హ్మ్. అంటే యానిమేషన్ నేర్చుకున్నారు యాహ్! మీరు. తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నారు గదా! హ్మ్. అవన్నీ మీకు ఫిల్మ్ మేకింగ్‌లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి? డెఫినెట్‌గా యూజ్ అవుద్దండి. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ లెవెల్‌లోనే రాస్తున్నప్పుడు నెక్స్ట్ ఈ సీన్‌కి ఆ సీన్‌కి ట్రాన్సిషన్ ఏంటనేది నేను రాసుకోగలను. హ్మ్. అంటే ఒక ఎడిట్ ఐడియా ఎలా ఉంటది. సో, దాన్ని బట్టే షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఎడిట్ క్లారిటీ ఉంది కాబట్టే ఒక ట్రాన్సిషన్ షార్ట్స్ తీయాలంటే అది మనకి ముందు ఐడియా ఉంటే తప్ప, సరే మొత్తం తీసాక ఎడిట్‌లో చూద్దాం అంటే అవి వర్కౌట్ అవ్వవన్నమాట కొన్ని సీక్వెన్స్‌లు గాని అది. సో, ఇంకొకటి ఒక బోరింగ్ సీన్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఎలా మనం టేకింగ్ వైస్, విజువల్ వైస్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటది ఎప్పుడు. రైట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఒక అజయ్ గారిది ఒక 2 మినిట్స్ ఆయన ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పేది ఉంటది. సో, అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఫ్లైట్ నుంచి కట్ చేసి బయటకొచ్చి ఆ షాట్స్ అన్నేసి అలా. నేనది గాకుండా ఆ ఫ్లైట్‌లోనే అదెలా మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎలా చూపెట్టొచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్‌గా ఒకటి చేసాం. దానికి గావాలంటే కొంచెం ఆ ఎడిట్ సెన్స్ గాని, అది గాని మనకి కొంచెం యూజ్ అవుతది. రైట్. సో, రైట్. అలా చేసాం. కానీ ఆ సీన్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి అవ్వదు. అర్థమయ్యే ఛాన్స్ లేదు అజయ్ గదా! గారికి అది చెప్పినప్పుడు గూడా మొత్తం ఫ్లైట్‌లో ఉంది కదా! ఇదొక్కటి బయట బయట తీయొచ్చు గదా! కొంచెం బయటకొచ్చినట్టుంటది అంటే, ఆ! చూద్దాంలెండి సార్. మొత్తం సీన్ తీసాక అప్పుడు ఓకే. ఇదా రైట్. ఇప్పుడు బావుంది. ఇదే బెటర్ అని అనిపిస్తుంది. మీ సో, దగ్గర అలా. మీ మీ విషయంలోకొచ్చేసరికి చాలా లిమిటెడ్ లొకేషన్స్‌లో సినిమా ప్లాన్ చేసుంటారు. అంటే అది అలా దానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే ఇది నేను రాసింది బేసిక్‌గా నేను అంటే ఇది ఐడియా ఇచ్చింది జయేంద్ర అనమాట. సో, మై కో రైటర్. సో, తన ఓకే. స్టోరీ ఐడియా ఇది. ఓకే. సో, ఇది కోవిడ్ టైమ్‌లో తను జెప్పాడు. సో, అప్పుడేంటంటే మనకి ఇంకా అసలు క్లారిటీ లేదు సినిమాలు ఉంటాయా లేవా ఇది. ఒక లొకేషన్‌లో జరిగే స్టోరీ ఏమన్నా చేయొచ్చా అన్నప్పుడు తను జెప్పినప్పుడు మొత్తం ఫ్లైట్‌లో జరిగే స్టోరీ లాగా ప్లాన్ చేసాం. అది అప్పుడు బాగా ఇంట్రెస్టింగ్. అప్పుడేంటంటే ఇప్పుడన్నా 85% ఫ్లైట్‌లో ఉంది. ఒక 15% బయటకొచ్చాం. అప్పుడు 100% ఫ్లైటే అనమాట. మొత్తం ఫ్లైట్‌లోనే చేద్దాం అనే ఐడియా. దాని నుంచి మెల్లగా డెవలప్ అవుతూ ఫైనల్‌గా అంటే ఈ కాన్సెప్ట్ అది. బేసిక్‌గా ఒక కంటెంట్ థ్రిల్లర్‌లా చేయడం ఈ కాన్సెప్ట్. రైట్. ఇంకా హ్యాపీ బర్త్‌డే అనేది అది కూడా ఆ కాన్సెప్ట్ ఒక హోటల్‌లో జరగాలి అనేది. అవును మీరన్నట్టు అలా జరిగాయేమో. కొద్దిగా మార్చాలేమో. నాకు 'మత్తు వదలరా' దగ్గర బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే, సత్య అక్కడ లేడు గానీ, సత్యని తీసుకొచ్చి అక్కడ అవునవును. ప్లేస్ చేశారు గదా! అవునవును. అది బ్రిలియంట్ ఐడియా. ఎందుకంటే నిజంగానే సింగిల్ అవునవును. క్యారెక్టర్ డ్రివెన్ అయితే యాహ్! యాహ్! ఆడియన్స్‌కి బోర్ కొట్టేసేది. అది ఆ రిజల్ట్ ఎలా ఉంటదో తెలిసేది కాదు. కానీ సత్యాన్ని తీసుకురావాలి అక్కడ ఇమాజినేషన్‌లో సత్యాన్ని తీసుకురావడం అనేది బ్రిలియంట్ ఐడియా. చాలా బాగా వర్కౌట్ అయింది. అదే అంటే అది వర్కౌట్ అవ్వక కూడా పోవచ్చు. ఆ! సత్య కనెక్ట్ అవ్వకపోతే. సో, సత్య అది కనెక్ట్ అవ్వకపోతే. అవును. మనకి తెలీదది. బేసిక్‌గా ఇంకోటేంటంటే అప్పటికి సత్య ఇంకా అంత ఎవరికీ అంత ఎవాల్వ్ అవ్వల. అవునవును. ఎవరికీ తెలీదు గూడా. సో, అప్పుడు నేను సత్యతో చేద్దాం అన్నా గూడా ఎందుకు వేరే వాళ్ళతో చేయొచ్చుగా ఎవరు అతను అంటే అంతగా పొజిషనింగ్ గాని అంతగా తెలీదు. పాపులర్ కాదు. ప్రాపర్‌గా అతనికి తెలీదు. సో, అది అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది రిస్కే. ఇంకొకటి బేసిక్‌గా సినిమానే మామూలుగా కొద్దిగా రిస్క్‌తో కూడుకుందే. ఇంకోటి ఇప్పుడు ఎనక వాళ్ళిద్దరూ హాలుసినేషన్స్‌గా వస్తారు అంటే, అప్పుడు రవి గారు ఏమనుకున్నారంటే పక్కన ఏదో డబ్బాలో అలా వస్తారేమో అని ఆయన అదే ఇమాజినేషన్ నేను మన చెప్పినప్పుడు. పాత సినిమాలు ఉంటాయి కదా! అలా ఏమన్నా డబ్బాలో ఇప్పుడు మన న్యూస్ ఛానెల్స్ చెప్తాం కదా! ఇలా అవును. అలా వస్తారేమో అని ఆయన ఫస్ట్ హాఫ్ చూసి బయటకు నన్ను లాక్కొచ్చి ఇలా ఉందేంటి వర్కౌట్ అవుద్దా? ఆయనకి భయమేసి. సో, అది వర్కౌట్ అయింది కాబట్టి బ్రిలియంట్ ఐడియా అనిపిస్తది. వర్కౌట్ అవ్వకపోతే చెత్త ఐడియా అంటారు.
ఫస్ట్ వెర్షన్ లోనే ఉందండి ఈ ఐడియా. ఫస్ట్ version నుంచి లో. అంటే నాకేంటంటే ఇప్పుడు బేసిక్గా హీరో ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు అతను ఊహించుకుంటూ మాట్లాడుకుంటే సీరియల్ అవుతుంది. అతను ఇప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఎలా అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అందుకని ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒకటి తెలుగు సీరియల్స్ చూస్తాడు, ఒక ఇంగ్లీష్ సీరియల్స్ చూస్తాడు. దానికి మళ్ళీ ఒక లింక్ లాగా మనకి సెకండ్ హాఫ్ లో కూడా ఒక చిన్న దానికి ఒక దీనిలాగా ఉంటుంది కాబట్టి ముందు నుంచే పెట్టిన ఐడియా. సీరియల్స్ మీద మీకు ప్రేమ, పగ, ప్రతీకారం ఏముంటుంది సీరియల్స్ సీరియల్స్? అంటే అందులో బేసిక్గా అది పూర్ణిమ కూడా సీరియల్ పెట్టింది, ఆ తమిళ సీరియల్ నుంచి చూసి పెట్టిందని. నాకు నిజంగా ఇప్పటికీ ఐడియా లేదు ఎందుకు పెట్టాను, నాకు నిజంగా క్లారిటీ లేదు. అది పెట్టినందుకు ఏంటంటే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చివరికి జెట్లీలో కూడా వాళ్ళు కమెంట్లు వేస్తున్నారు, అసలు జెట్లీకి మా వాళ్ళకి సంబంధం లేదు, అందులో కూడా ఇందులో కూడా సీరియల్ పెట్టండి అంటే. కొంతమంది ఏమో ఎందుకు సీరియల్ అంత వర్కౌట్ తిడతారు, అదేంటో 50-50 ఉంటుంది. ఫుల్ కావాలంటారు, మళ్ళీ తీస్తేమో తిడతారు. నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారి రిఫరెన్స్లు కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును, రితీష్ సినిమా అంటే అవి పుష్కలంగా ఉంటాయేమో అని. మరి ఈ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ ఆయనతోనే అవుతుంది. స్టార్టింగ్ మత్తువదలర్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవన్నీ బాగా ప్లస్ అయ్యేదాన్ని. చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతో ఇది అంతే అంతే అంటే ఏదో ఆయన్ని నేను వాడేసుకొని ఏదో చేయాలని కాదు, నాకు మామూలుగా ఇష్టం. అంటే ఫస్ట్ సినిమాకి ఏంటంటే ఆ ఫస్ట్ సినిమా ఆయన ఫ్రేమ్ తో ఓపెన్ అవ్వాలన్న దీంతో అప్పుడు పెట్టా, ఓపెనింగ్ ఆయనతో ఉండాలి, ఇంటర్వెల్ ఎండింగ్ ఆయనతో ఉండాలి ఫస్ట్ సినిమా వరకు అని. అది నెక్స్ట్ మా తోళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది ఒక ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయినప్పుడు బాగుంటుంది అలా పెట్టి. ఇంకా మీ బ్యాచ్ లో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అందరికి ఇష్టమే, మేజర్ నాకు బాగా ఇష్టం. అంటే ఇంకా సత్య గారు అందరికి ఇష్టమే, ఎవరికి ఇష్టం. 90s జనరేషన్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్ వార్స్ చాలా ఉధృతంగా ఉండే రోజులు అవి. అవన్నీ దాటుకుని వచ్చారా? అంటే నేను అంత ఫ్యాన్ వార్స్ మనకంత చాలా ఇంట్రోవర్ట్, పెద్ద అదేం లేదు. సినిమా చూసినా ఎంజాయ్ చేసి అంటే చిన్నప్పుడు కూడా అంటే నేను చూసా కూడా మ్యాక్స్ చిరంజీవి గారి సినిమాలే తీసుకెళ్లేవాళ్ళు, లేదా ఇంకొకటి చాలా హిట్ అయితే ఏమన్నా మిగతా సినిమా మెయిన్ చిరంజీవి గారి సినిమా కంపల్సరీ వెళ్ళాలి అనేది అయితే. ఫ్యాన్ వార్స్ లో మీరు లేకపోవచ్చేమో కానీ మీరు చూసిన ఫ్యాన్ వార్స్ కొన్ని ఉంటాయి కదా. అంత అసలు నేను పెద్ద బయట ఇది చాలా ఇంట్రోవర్టెడ్, సో అసలు అంటే ఈ ఫీల్డ్ లో నేను వస్తా అంటే అందరు షాక్ అయ్యారు. వర్మ గారి ఇన్స్పిరేషన్ మీ మీద గట్టిగా ఉంటుంది కదా. ఏ విషయాలను ఆయన ఇన్స్పైర్ చేసుకుంటారు, ఏ విషయాలను అవాయిడ్ చేస్తారు? అంటే బేసిక్గా అప్పుడు సినిమాల్లో అంటే ఒక డైరెక్టర్, ఈ సినిమా డైరెక్టర్ ఎవర్రా తెలుసుకోవాలనిపించింది ఆయన సినిమా చూసి, ఎవరు ఈయన అసలు ఎలా తీస్తున్నారు అని. అప్పుడు ఆయన షార్ట్స్ కానీ టేకింగ్ కానీ ఆయన సినిమాలు కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ. ఇప్పుడు ఆయన మాట్లాడేది, ఇప్పుడు ఆయన సినిమాల కంటే ఎక్కువ ఆయన బయట మాట్లాడి ఆయన టాకింగ్స్ కానీ ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలా చూస్తారో ఒక దాన్ని పర్టికులర్ అని అవి ఎంజాయ్ చేస్తారు. ఏది నేర్చుకోకూడదు అనుకుంటారు? అంటే అది ఇంకా పర్సనాలిటీ బట్టి ఉంటుందండి, నేర్చుకోవడం నేర్చుకోకపోవడం అనేది. సో అది మనం ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూసేసుకొని నేర్చుకోవాలని చూడడం, మన ఫ్లోలో లైఫ్లో ఓకే అదేదో ఏదో విధంగా మనకి ఏదో కాన్షియస్నెస్లో ఎక్కడో దగ్గర అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఎక్కడ ఫాలో అవ్వరు కదా మీరు, అంటే టేకింగ్ లో కానీ రైటింగ్ లో కానీ వర్మని ఎక్కడ ఫాలో ఆయనది ఉండదు కానీ ఇష్టం నాకు. ఇష్టం అంటే అంటే ఫాలో అంటే కొంచెం కొత్తగా ఆయన అప్పట్లో చాలా కొత్తగా చేసేవాళ్ళు కాబట్టి అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక ఫిలిమ్స్ మీద ఒక ఇన్స్పిరేషన్, అరే ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది లేదా ఫిల్మ్ ఇలా తీయచ్చు అనేది ఆయన నుంచి వచ్చింది. ఈ జనరేషన్ లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు తెలుగులో? నాకు తరుణ్ భాస్కర్ బాగా నచ్చాడు, నా తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం వెంకటేష్ మహా, నా తర్వాత వివేకాత్రేయ, వీళ్ళందరూ ఇష్టం. కామెడీ అనేది జనరేషన్ తగ్గట్టు మారుతూ వచ్చింది. మీరు థియేటర్కి వెళ్ళి చూసిన కామెడీ వేరు, తర్వాత మీరు ఎదుగుతున్న క్రమంలో వచ్చిన కామెడీ వేరు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కదా. యాజ్ ఏ రైటర్గా, యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ డైరెక్టర్గా ఈ ట్రెండ్స్ని ఎలా గమనిస్తూ వస్తున్నారు? గమనించండి, అది ఇంకా సబ్జెక్టివ్ అండి కామెడీ అనేది. ఇప్పుడు కొంతమందికి కొన్ని నచ్చితే కొంతమందికి నచ్చవు. మెజారిటీ పీపుల్ ఎంజాయ్ చేశారు అనుకోండి, వర్కౌట్ అవుద్ది అంతే. ఇంకోటి సెన్సిబిలిటీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కామెడీలు కూడా చాలా ఉంటాయి, స్లాప్ స్టిక్ అని, విజువల్ హ్యూమర్ అని, ఇవి చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు నా తగ్గట్టు ఇప్పుడు నాకంటూ కొంతమంది ఆడియన్స్ ఎవరన్నా నా కైండ్ ఆఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళని మనం ఎలా చేస్తున్నాం వాళ్ళ నుంచి అలా మనం పెంచుకుంటూ వెళ్తాం అనేది అలా ఉంటుంది. ఇంకా మేజర్ నేను సిచ్యువేషన్ హ్యూమర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక అంటే నా కూడా ఒకటే సెపరేట్ ట్రాక్ లాగా కామెడీ ట్రాక్ లా పెట్టింది కానీ, సో ఆ సిచ్యువేషన్స్ నుంచి డిరైవ్ అయ్యే హ్యూమర్ అంటే ఆ సీన్లో కానీ ఆ సిచ్యువేషన్లో కానీ ఉండే దాన్ని బట్టి ఆ హ్యూమర్ కూడా వస్తుంది. సో నాకు అది రాస్తుంటేనే తెలుస్తుంది. సో బేసిక్ ఇన్బిల్ట్గా మనకి ఉండే
సర్కాజం కానీ ఆ హ్యూమర్ కానీ అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం అది ఎలా రాయగలం అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎలాంటి కామెడీని ఇష్టపడుతున్నారు అంటారు? ఎందుకంటే ఒకప్పుడు లౌడ్, ఎంత లౌడ్గా ఉంటే అంత కామెడీ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ టేస్ట్ ఎలా ఉందంటారు కామెడీ విషయంలో? అంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అయితే తగ్గిపోయింది, అదైతే అబ్జర్వ్ చేశారు. మా హీరోయిన్ రియా సింగ్ తను కూడా బేసిక్గా జెన్జీ. ఏదన్నా మనం ఒక 10 వాళ్ళ ఫోకస్ అనేది మాక్సిమం 10 minutes కంటే ఎక్కువ లేదు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, చేస్తే సడన్గా జోన్ అవుట్ అయిపోతారు వాళ్ళు. సో అది అటెన్షన్ స్పాన్ అనేది ఇప్పుడు ప్రతి దీంట్లో కూడా ఉంది. ఇంకా మనం ఎలా కూర్చోబెట్టగలం, ఇంకా హ్యూమర్ అనేది ఇప్పుడు అదే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ కానీ యాక్టర్ కానీ కనెక్ట్ అవుతే వాళ్ళు వెళ్తారు, అదే కనెక్ట్ అవ్వకపోతే ఇంకా మొత్తం డిస్కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ సినిమాలు చేసే డైరెక్టర్కి, రాసే రైటర్కి కొంచెం ఇంటెలిజెన్స్ కొంచెం గట్టిగా అవసరం. ఎందుకంటే తన ట్విస్టులు రాసుకోవాలి, కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించాలి, తర్వాత బుర్ర పెట్టాలి. డ్రామా కూడా అంతే అనుకుంటా, ఎందుకంటే డ్రామా ఎక్కడ ల్యాండ్ చేయాలి అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. అసలు బేసిక్గా ఒక కామెడీ రాయడానికి కావాల్సిన సెన్సిబిలిటీస్ ఏంటి ఒక డైరెక్టర్? అంటే ఇన్బిల్ట్ గా ఉండాలా హ్యూమర్, ఒక లోపల మనకు చిన్న సర్కైజం గానీ హ్యూమర్ గానీ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఇంకోటి కొంతమంది ఆ హ్యూమర్ ఉన్నా ఆ డైలాగ్ లో పెట్టలేకపోవచ్చు, అప్పుడు ఒక డైలాగ్ రైటర్ హెల్ప్ అవుతారు మామూలుగా. సో నాకు మామూలుగా ఇన్బిల్ట్ ఉంది అనుకుంటున్నా, సో అందుకని వస్తుంది, వచ్చినంత కాలం వర్కౌట్ అవుతుంది, రానప్పుడు ఇంకొన్ని మళ్ళీ వేరే జానర్ లేదా ఇంకా మంచిగా రాసే వాళ్ళని ఎవరన్నా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నాకు మామూలుగా సాయి సోమయాజులు అని అంటున్నారు, సో ఈజ్ మై అసోసియేట్ రైటర్. సో ఇద్దరం బాగానే బ్లెండ్ అవుతాం, అతని ఐడియాస్ కొన్ని ఉంటాయి. సో ఆ కైండ్. సో అలా చదువుతుంటారా పుస్తకాలు? పుస్తకాలు తక్కువే అండి, అంటే నాట్ అవిడ్ రీడర్ పెద్దగా. అంటే తెలుగు సాహిత్యం వీటి మీద అసలు ఏమాత్రం కూడా అవగాహన? చిన్న అవగాహన ఉంది కానీ చదివింది ఎక్కువ లేదు. నేను చదివింది కూడా 3-4 బేసిక్ గా చదవను, కానీ ఎక్కువ నేను విజువల్ మీడియం ఎక్కువ. సో వీడియోస్ కానీ అవి ఎక్కువ కన్స్యూమ్ చేసే కైండ్ అనమాట, నాట్ రీడింగ్ తక్కువ. చదివిన తక్కువ పుస్తకాల్లో ఏ పుస్తకం మిమ్మల్ని బాగా అంటే అంతర్ముఖం ఒకటి బాగా నచ్చింది, చాలా సీరియస్ గా ఉంటుంది అది సీరియస్ అది. దాని తర్వాత ఒకటి నాకు పేరు తెలియదు కానీ టైటిల్ తెలుసు, రాంగ్ నంబర్ అని ఒక నవల. అది అసలు చదివినప్పుడు అది ఇంకొక బుక్ గుర్తులేదు, అది నాకు బాగా గుర్తు. నేను చదివి డీప్ గా అలా చదివేస్తే నైట్ 11:30 అది చదువుతుండగా సడన్ గా డోర్ ఓపెన్ చేసి మా అమ్మరాంగా ఉలికిపడ్డా, అంటే అది చదివి భయపడ్డా అనమాట. సో ఈ 3 బాగా గుర్తు, రాంగ్ నంబర్, ఇంకొక టైటిల్ గుర్తాడు, అది రాంగ్ నంబర్ చదువుతుంటే నాకు వచ్చింది. అప్పుడు ఇంటి పక్కన మామూలుగా బుక్ స్టోర్ ఉండేది అనమాట, అందులో ఏం థ్రిల్లర్స్ ఉన్నాయా అని ఎత్తుక్కొని కొన్ని ఆయన అది రాసింది వేరే వాళ్ళ పేరు గుర్తురావట్లేదు, కానీ ఒకటి మీ చదివినన్ని నాకు తెలిసి థ్రిల్లర్ కైండ్ ఆఫ్. అంతే. ఎప్పుడైనా రాయడం ట్రై చేస్తారా, ఒక నవల కానీ ఒక కథ కానీ? లేదు, ఎప్పుడు అటువైపు. ఎవరి కైండ్ ఆఫ్ కామెడీ అంటే ఇష్టం సినిమా డైరెక్టర్స్ లో? అంటే నాకు డైరెక్టర్స్ కంటే నాకు క్రేజీ మోహన్ గారి కామెడీ, ఆయన అసలు అది అప్పట్లో కమల్ హాసన్ గారు పంచతంత్రం తినాలి, ఆ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఇష్టం నాకు. అది కాకుండా జంధ్యాల గారిది ఒకటి బాగా ఇష్టం, త్రివిక్రమ్ గారిది ఇష్టం. అంటే త్రివిక్రమ్ గారే నా ఇన్స్పిరేషన్, మామూలు డైలాగ్ రైటింగ్ వైజ్ నాకు ఇన్స్పిరేషన్. నాకనే కాదు, ఆయన ఆ టైంలో అందరికీ ఆయనలానే రాయాలి. అంటే అప్పట్లో అంటే నా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ రైటింగ్ లో ఏంటంటే అంటే ఘోరంగా ప్రాసలు అనమాట, ప్రాస అంటేనే డైలాగ్ రైటింగ్ అని ప్రాస అన్న జోన్ లోకి వెళ్ళి రాసేవాడిని. తర్వాత అది కాదురా రైటింగ్ ఇంకుంటది అని కొంచెం అలా. త్రివిక్రమ్ గారు కూడా స్టార్టింగ్ లో అదే అంటే ఆయన అది స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు అంత ముందు అంటే వర్డ్ ప్లే అనేది మనకి తెలియదు, అది అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఆయన ఎవాల్వ్ ఆయన మార్చుకున్నారు. సో అలానే ఇది కాదు మనం, అంటే ఆయన చూసి అలా కాదు, మనం ప్రతి దగ్గర ఆయన అంటే ప్రతి దగ్గర రాయరు, కానీ ఒకటి ఉంటది ఏదో కంటెంట్ అప్పుడు ఉండేది. అలా నేనైతే ఇష్టం వచ్చినట్టు పైకి ఎక్కి కింద దిగి అవి కూడా నార్మల్ ఈ కాన్వర్సేషన్ లో కూడా రాసేవాడిని, అది కాదని అప్పుడు కొంచెం. ఏదైనా రాసిన తర్వాత ఫస్ట్ జడ్జ్ ఎవరు మీకు, ఎవరికైనా చూపించుకుని? ఫస్ట్ అంటే తేజ అని, ఇప్పుడు మా తోలరా తన కోరైట్, ఇద్దరమే రాసాను. సో ఫస్ట్ తనకు చెప్తా అనమాట అని చెప్పి తను ఇచ్చే ఇన్పుట్స్ అది ఫస్ట్ అతను, నెక్స్ట్ చెరి గారు. క్రేజీ మోహన్ గారు అంటే చాలా అసలు ఆయన చాలా క్రేజీగా ఉంటుంది ఆయన రైటింగ్స్ అన్ని, ముఖ్యంగా పంచతంత్రంలో ఆ ముందు వెనక అన్నది అసలు ఎలా రాశారన్నది ఇప్పటికీ అర్థం కాదు. అంటే దాన్ని ముందు వెనక అన్న కాయినింగ్ ఒక 10 సార్లు ఉంటుంది, 10 సార్లు కొత్తగానే ఉంటుంది, 10 సార్లు కొత్తగానే ఉంటుంది. అసలు మళ్ళీ అలాంటి రైటర్ రారేమో. అలా రాయడానికి ఎప్పుడైనా ట్రై చేస్తారా క్రేజీ మోహన్ స్టఫ్? ఉందండి, ఉంటాయి. అంటే ఇంకొక స్టోరీ రాసి అందులో కొంచెం మీరు అన్న ఎగ్జాక్ట్ ముందు వెనక కైండ్ ఇప్పుడు మీరు అంటుంటే గుర్తొచ్చింది, అది తీయలేదు కానీ అందులో ఒక సేమ్ అలాంటి సీక్వెన్స్ ఒకటి రాసే.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఐఎమ్ డన్ విత్ కామెడీ అని సత్యతో చెప్పించారు కదా, మీకు కూడా అలా అనిపిస్తుంది? చాలా కామెడీ 3 సినిమాలు ఇప్పుడు చేసి, 4 సినిమాలు నెక్స్ట్ చేసి దానికి ఒకటి హారర్ చేద్దాం అన్న జోన్ లో ఉన్నా హారర్ చేద్దాం. సో ప్యూర్ హారర్ కామెడీ పక్కన పెట్టి చేద్దాం అన్న ఐడియాతో ఉన్నా. ఉమ్, అందుకే అందరికీ చెప్తున్నారు, ఎందుకంటే అది చెయ్యాలి నాకన్నా గుర్తు చేసుకోండి, లేదు మళ్ళీ దీన్ని బట్టి లేదు వేరేదో అని చేద్దాం అని లేదు, అందుకనే ప్రతి ఇంటర్వ్యూలో కంపల్సరీ చెప్తున్నాను. సో నాకు ఆ మోటివేషన్ తీయాలి అని. దీన్ని ఒక సర్చ్ వర్షన్ ఆఫ్ మిషన్ ఇంపాసిబుల్ అనుకోవచ్చు అలాంటిది. కొంచెం ఆ జోన్ అండి. సో ఇప్పుడు అందులో టామ్ క్రూజ్ బదులు సత్య ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మే అనుకోండి స్టైల్, బట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఫ్లైట్. నువ్వు హీరోవి అని ఒప్పించడానికి ఎంత టైం పట్టిందండి సత్య దగ్గర? సత్యగా ఒక గంట బట్టి ఉంటుందేమో. అవునా? అంటే ఫస్ట్ ఎందుకు వద్దు అది ఇది అన్నాడు. అన్నాక ఇంకోటి ఏంటంటే సత్య పాపం ఎప్పటి నుంచి మొత్తం నుంచి ఒక స్టోరీ తను చేద్దాం అన్న ఉందన్నమాట. తను ఒకటి రాసుకుని తన లీడ్ గా. సో అది అంటే తన ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా. సో ఇది నేను చేస్తానగానే సరే అదన్నా ఇప్పుడు చేసి అయితే అది చేయొచ్చు కదా అన్న దాంతో అంటే దానికి మీరే డైరెక్షన్ కాదు కదా, అది వేరేది వేరే సెటప్ లో వేరే ఆయన అనుకుని ఆయన పాపం ఎప్పటి నుంచి నా మొత్తం టైంలో చెప్పాడు అనమాట. ఆయనకు చాలా ఇష్టమైన స్టోరీ ఒకటి ఉందన్నమాట, అది చెయ్యాలన్న ఒక తాపత్రయం బాగా ఉందన్నమాట. సో ఇది దానికి ఒక నాందిలాగా ఉంటుందని అది కూడా ఒక మోటివేషన్. దాని తర్వాత స్టోరీ కూడా నచ్చి. సత్య కోసం మీరు రాసిన ఏ సీన్ చూసినా సత్య మీద ఎక్కువ ప్రేమ కనబడుతుంటది. చాలా ప్రేమించి సత్యకి రాసారు అనిపిస్తుంది. సత్య వైపు నుంచి చూసినా చాలా ప్రేమ కనిపిస్తుంది. రితీష్ అనగానే ఏదో లోపల నుంచి ఇంకోటి ఏదో బయటకు వచ్చి ఇంకోటి ఏదో పెర్ఫామ్ చేయాలి అన్నట్టుగా ఏదో కనిపిస్తుంటది. అందరికీ అంతే ప్రేమతో రాస్తా అండి. వెన్నెల కిషోర్ గారు కానీ అజయ్ గారు కానీ అందరికీ అది రాస్తా. అంటే బేసిక్ గా అందులోకి స్టాండ్ అవుట్ అయ్యేది సత్య కాబట్టి అలా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ సత్య. తన ఇన్పుట్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఇస్తాడండి. అంటే ఇద్దరం కొట్టుకుంటూనే ఉంటాం. బేసిక్ ఇద్దరు థింకింగ్ ఇట్లా ఆపోజిట్ ఉంటుంది, కానీ ఏదో విధంగా సినిమాకి సింక్ అవుతుంది. మామూలుగా బయట మాత్రం అసలు సింక్ ఉండదు అన్నమాట. ఏదో అట్లా తిట్టుకోవడం అనుకోవడం ఏదో ఉంటుంది. మూవీకి వచ్చేసరికి ఏంటంటే అది ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా నాకు నమ్ముతాడు నాకు ఇది అని. మనోడు చెప్పే కొన్ని ఇంప్రొవైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైలర్లో ఎండ్లో సాగర్ ఒకటి గుర్తుపెట్టుకో, తన ఇంప్రొవైజేషన్ స్క్రిప్ట్లో లేదు, అది జస్ట్ అలా చూస్తారు వెళ్ళిపోవాలి, అది సీన్ ఆపి ఇది చెప్తా అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో ఏంటంటే ఒకటి అని చెప్పి మళ్ళీ అది చూసి నేను ఎంజాయ్ చేసా బాగా. మళ్ళీ మొన్న ఎడిట్లో అవసరం అయితే తీసేద్దాం ఎందుకులే అది ఇది అన్నాడు, కానీ ట్రైలర్ కి యూజ్ అయ్యింది. ఇది వర్కౌట్ అవుద్ది, ట్రైలర్ కూడా యూజ్ అయ్యింది. సినిమాలో కూడా ఉంటుంది, సినిమాలో ఉంటుంది. నాకు నచ్చింది అది బేసిక్ గా చేయడం. సో అది పెద్ద పెద్ద డైలాగులు ఒకే డైలాగ్ అటు ఇటు మార్చి, ఒకే పదాన్ని అటు ఇటు మార్చి మీరు దాన్ని ప్రోమోల కింద కట్ చేశారు, సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి కదా. అలా ఆ డైలాగులు రాసేటప్పుడు అంటే అది ఆ ఇన్పుట్స్ ఎవరు? అది ఏది ఇప్పుడు కడక్ సింగ్ అది బేసిక్ గా అది స్క్రిప్ట్ లో ఉన్నది. సో అంటే ఇప్పుడు కబీర్ గారు చేసే క్యారెక్టర్ తెలుగు మాట్లాడు మూవీలో, సో అతను హిందీ. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటి ఏదో ఒకటి వియర్డ్ గా మాట్లాడారు వీడికి బాగా తెలిసినట్టు. సో వీడు మామూలుగా అతను ఏదో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో చెప్పు అంతా అని మళ్ళీ హిందీలోనే ఇది చెప్తాడు. ఎవడరా నువ్వు అనగానే తో కడక్ మే కడక్ అంటే నాన్ సింక్ లో ఉండాలి, అంటే చూస్తుంటే ఎవడరా ఇడు అని ఉండాలి, అటు నవ్వు కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ అదో బిల్డప్ లాగా చెప్తూ ఉంటాడు. సో ఆ చిన్న అలాంటి ఒక 3 ఉంటాయి అనమాట అతనికి కబీర్ మూవీలో కూడా. సో ఒక 3 దీంట్లాగా అట్నే ఏమంటారు టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కదా, అది చాలా కష్టపడి మనోడు చెప్పడం. ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా కష్టపడి ఉంటాడు, చాలా కష్టపడి. కానీ ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు ఇప్పుడు టేక్ చేద్దాం అని ప్రోమోలో రిలీజ్ చేశారు కదా, నిజానికి ఆ డైలాగ్ చెప్పడానికి ఎన్ని టేకులు తీసుకున్నాడు? బానే పట్టింది, అంటే డబ్బింగ్ కి బానే పట్టింది. అంటే హిందీ మనోడు కష్టమే కొంచెం. అలాంటిది ఒకటి ఇంగ్లీష్ డైలాగ్ కూడా ఉంది, 2 ఉన్నాయి ఇంగ్లీష్ డైలాగ్ అలా కూడా, అవి కష్టపడ్డాడు. అది ఎన్ని టేకులు అన్న? టేకులు గుర్తులే అయి ఉంటే 10 టేకులు. 10 టేకులు అంటే చాలా బెటర్ గా తొందరగా చెప్పేసినట్టు ఫాస్ట్ గా చెప్పి చూసి చదవడం. ఈ టైర్ 1 టైర్ 2 హీరోల మీద కూడా సెటైర్ వేసినట్టున్నారు. అది వాళ్ళ మీద సెటైర్ కాదండి, అంటే హీరోలు ఎప్పుడు వాళ్ళ మీద టైర్ 1 అనుకోరు కదా, మామూలు ట్విట్టర్ లో వీళ్ళు వేసే అనుకుంటారు. సో ఇప్పుడు సత్య నేను హీరోగా చేస్తున్నాం ఇది అంటే హీరో ఏంట్రా ఇది అన్నట్టు చిన్నది ఉంటది, ఎవడన్నా నువ్వు హీరో ఎవరో వేసే బదులు మనం. సో అదన్నీ కాదు, నేను జనరల్ కంపార్ట్మెంట్ అన్నట్టు ఏదో ఒకటి అనుకుంటుంది కదా. ఈ ట్రైలర్ చూస్తున్నా టీజర్ చూస్తున్నా అందరూ కామెడీ చేయట్లేదు, అందరూ సీరియస్ గానే ఉన్నారు. సత్య అయితే మరీ విపరీతమైన సీరియస్ లో ఉన్నాడు. అంటే అలా డిజైన్ చేశారు. సో అంటే ఇది ఒక సీరియస్ ఫిల్మ్ అండి ఇది. సో ఇప్పుడు అదే అంటున్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ అనే ఫిల్మ్ స్టేక్ సీరియస్ ఉంటాయి. అతనిలో చిన్న క్వర్కినెస్ ఉంటది టామ్ క్రూజ్ ఈథన్ హంట్ క్యారెక్టర్ లో.
ఇప్పుడు ఇందులో సత్య అదేంటి అంటే నేను చెప్పినట్టు తను బాత్రూంలో గతం ఏం మర్చిపోయి లెగుస్తాడు. సో ఓపెన్ మూవీ అజయ్ గారిది ఆ సీక్వెన్స్ అంతా అయిపోయాక సత్య ఓపెనింగ్ ఫ్లైట్లో బాత్రూంలో కళ్ళు తెరుస్తాడు. ఏం గుర్తుండదు. ఎవడో అతన్ని పొట్టలో పెన్ను పెట్టి పొడిచేసి ఉంటుంది. ఒక ఫైట్ ఏదో అయ్యింది, తనకేం గుర్తు రావట్లేదు. ఎవడో నన్ను చంపాలనుకున్నాడు ఈ ఫ్లైట్లో, అసలు నేను ఎవరినో అతను గుర్తుండదు. ఇప్పుడు బయటకు వచ్చి తను ఎవరో తను తెలుసుకునేదే మూవీ లాగా అనమాట. సో ఆ కైండ్ జోన్లో వెళ్తుంటుంది. దాని నుంచి డిరైవ్ అయ్యే హ్యూమర్. సో ఆ కైండ్లో ఇప్పుడు అతను ఒక్కొక్కరిని కలుస్తున్నప్పుడు అతను తెలుసుకుంటున్నప్పుడు డిరైవ్ అయ్యే హ్యూమర్ మీద. అదే రాయడమే మీరు ఇండస్ట్రీ రూల్స్ అన్ని బ్రేక్ చేసి రాసినట్టున్నారు. పొట్టలో పెన్ను పెట్టి గుచ్చితే గతం మర్చిపోవడం అనేది. గతం అది కాదు, మామూలు గతం మర్చిపోయాడు, లేచేసరికి గుచ్చుంది. అంటే నా గుచ్చడం వల్ల మర్చిపోయడం కాదు, దానికి వేరే రీజన్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక ఫస్ట్ సినిమా మంచి హిట్ అయినప్పుడు కొంచెం పెద్ద బ్యానర్లో చేయాలి, పెద్ద హీరోతో చేయాలి, పెద్ద స్పాన్తో చేయాలి అనేది రకరకాల ఐడియాస్ ఉంటాయి డైరెక్టర్లకి. పుష్ చేసే వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. అంటే మత్తు వదలరు లాంటి హిట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు అట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ దాన్ని కూడా దాటుకుని వచ్చి మీరు ఏదైతే కంఫర్ట్ జోన్ అనుకున్నారో అందులో సినిమా చేయడం వెనకాల రీజన్ ఏంటి? అంటే మత్తు వల్ల ఏంటంటే కోవిడ్ వచ్చింది. సో బేసిక్ గా 2 ఏళ్ళు అది పోయింది, అందరు మార్కెట్ క్రాష్ అయింది కోవిడ్ వల్ల. సో అంటే ఒక స్క్రిప్ట్ ఒకటి అనుకున్నా, కొంచెం అంటే బడ్డీ కాప్ కామెడీ కైండ్ ఇంకొక స్క్రిప్ట్ ఒకటి ఉండాలి. అది వర్కౌట్ అయ్యి ఇప్పుడు మనకు అది లేదని, సరే ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి హ్యాపీ బర్త్డే చేశాను. చేసిన తర్వాత వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇంకొకటి చేయాలంటే అంతలో ఈ థాట్ వచ్చింది మా తోలు. సరే అని అది చేశాను. సో నాది ఏంటంటే ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం అనేది ఇది. సో ఇప్పుడు దాని నుంచి నెక్స్ట్ స్టెప్ ఇది వెళ్దా. సో ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 to 8 minutes ఫుల్ 3D విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో అది కూడా నేను నేర్చుకుంటూ మెల్లగా ఎంతవరకు నేను తీయగలను, ఈ బడ్జెట్లో ఎంత తీయగలను అనేది కొద్దిగా నేర్చుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనేది ఐడియా. మరి బడ్జెట్కి సంబంధించిన మీకు వెసులుబాటు కల్పించారని ప్రొడ్యూసర్లు సంబంధించి? అదే అంటే ఇప్పుడు ఇది ఏ యాక్టర్ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద యాక్టర్ ప్రొడక్షన్ బడ్జెట్ అనేది సేమే ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను అని ముందే అనుకున్నాం. దీనికి కావాలి, సో అందుకే ఫ్లైట్ సెట్ అది వేసాం. సో ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ లానే పెట్టుకున్నాం, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మే. ఇప్పుడు నాకు సత్యకి లేదా ఉన్న దీని మార్కెట్ వైజ్ ఎంతవరకు మనం వెళ్ళొచ్చు అనేది ఒకటి అనుకున్నాం, ఇందులో ఎలా చేయొచ్చు అని. ఇంకా అది అందులోనే ఉండేటట్టు ఒక 10% కొంచెం పెరిగింది, 10-15. పెద్ద హీరోలతో లేదంటే ఫ్యాన్స్ అనుకోలేగా టైర్ 2, టైర్ 3 లాంటి హీరోలతో చేసినప్పుడు డైరెక్టర్కి రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతుంటాయా? డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్ అండి. సో యాక్టర్ ఎక్కువగా నమ్మి నువ్వు చేయాలి, నీ నచ్చినట్టు అతను ఉంటాడంటే అదేమి ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళ ఇమేజ్ తగ్గట్టు రాసుకోవాలి. తర్వాత కొన్ని మన ఇష్టాలు కొన్ని చంపుకోవాలి. సెట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఉందనుకోండి, సెట్కి వెళ్ళిన తర్వాత మీరే కింగ్, మీరే బాస్. అది పెద్ద హీరోలతో వర్క్ చేసేటప్పుడు అంత కాబట్టి నాకు తెలియదు, కానీ ఆ భయాలు ఉంటాయేమో కదా. ఇప్పుడు వరకు నేనే కింగ్ అని కదా. ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఒక పెద్ద హీరో చేస్తే ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ ఆయనే ఉంటారు, ఆయన ఒక బ్యాగేజ్ ఒక ఇమేజ్ తో వస్తారు. సో యాజ్ అన్ ఆడియన్స్ కూడా ఇప్పుడు అతను రితేష్ సినిమా చూడడానికి రాడు, ఆ హీరో సినిమా చూడడానికి వస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, దాని తగ్గట్టు నేను చేయగలను అని నాకు అనిపిస్తే అప్పుడు చేయడమే. లేదు అంటే ఆయనకి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది, ఆ ఫ్యాన్స్ అప్సెట్ అవుతారు, ఆయన అప్సెట్ అవుతారు, నేను అవుతుంది, ఎందుకు దానికి. సో అందరూ ఒక సేమ్ పేజ్ లో ఉన్నప్పుడు చేస్తే బెటర్ ఉంటుంది. మీ ప్రమోషన్ కంటెంట్ కూడా చాలా వైరల్ అవుతుంది. ముఖ్యంగా సత్యాని సెంటర్ పాయింట్ చేసుకుని మీరే జోకులు వేస్తున్నారు. ఆ సత్యాని అసలు సెట్ లో హీరోగానే ట్రీట్ చేయలేదు అన్నట్టుగా బయట మీరు ప్రొజెక్షన్ అయితే అలా చేస్తున్నారు, కానీ సెట్ లో సత్య ఎలా ఉండేవాడు, ఎలా ట్రీట్ చేసేవారు? సేమ్ అంతే ఉంటాడు, సేమ్ అలాగే బాగుండేవాడు. ఎప్పుడు అలా ఉన్నాడు, అలానే ఫన్నీగా జోవియల్ గా అలానే. అంటే మేము ఇప్పుడు ఇది కొత్తగా ఇది కాదు కానీ మా ఆల్రెడీ ఒక 6 years 7 years నుంచి అందరం సేమ్ టీం మళ్ళీ. సో ఒక్కళ్ళు కూడా మారింది లేదు, డిఓపి నుంచి మా టీం అందరూ సేమే కాబట్టి అందరం ఫ్రెండ్స్ లానే ఉంటాం. సో ఆ కైండ్ సత్యలో నుంచి ఇంకా బయటికి రాని యాంగిల్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. బయటికి రాని యాంగిల్ అంటే తనలో ఒక అంటే తనకి ఉంది ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్, నేను చేయగలను, నాలో ఉంది అది, అంటే నేను ఏడిపించగలను జనాల్ని అని అతనికి ఉంది. వద్దు ఇప్పుడు ఎందుకు, నువ్వు ఏడిస్తే ఎవరికి అంత హ్యాపీగా చూడు, అంటే హ్యాపీ అంటే నా ఉద్దేశం ఒకటి, నేను ఎందుకు అంటే లేదు నేను అది చేస్తాను, సరే చెయ్యి, అది అయితే తనకు. మత్తు వదలరా ఫ్రాంచైజీ ఇంకా కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ దీనికి కూడా ఫ్రాంచైజీ అంటే స్కోప్ ఉందండి, స్కోప్ అయితే అంటే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే, సో స్కోప్ అయితే
సత్య కాల్ షీట్లు సంపాదించడం చాలా కష్టం ఉంటుంటారు ఈ రోజుల్లో. అంటే మీకు అంత బల్క్గా ఇవ్వగలిగారా? అదే అంటే నేను ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ డేట్స్ లేవు. సో ఎప్పుడు ఇవ్వగలవు నువ్వు అంటే నాకు నవంబర్లో అయితే బంచ్గా నేను ఇవ్వగలను, అప్పటికి అన్ని కమిట్మెంట్స్ అవగొట్టుకుంటా అంటే ఇంకా అప్పుడు అందుకని నవంబర్లో స్టార్ట్ చేశాను. సో ఇంకా మామూలు స్టార్ట్ అయ్యాక ఇంకెక్కడ బ్రేక్ ఏం లేకుండా ప్యాక్డ్గా చేసి ఒక ప్లానింగ్ చేసి ఇంకా 3 months ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేసుకొని ప్లాన్గా చేసి ఓటీటీలో వచ్చేసిన తర్వాత, ఓటీటీల చేతిలోకి సినిమాలకు వెళ్ళిపోయిన తర్వాత థియేటర్లకి ఆడియన్స్ రాకపోవడానికి కారణం పూర్తిగా ఓటీటీల మీదే నెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పూర్తిగా అయితే నేను అనుకోను. సో ఇప్పుడు వాళ్ళకి ఒక కంటెంట్ థియేటర్కి వెళ్ళి వాళ్ళకి చూడాలి, మేము ఎంటర్టైన్ అవుతాం అంటే తప్పకుండా వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా తోలరా ఫస్ట్ పార్ట్ అంత మంది జనాలు అంటే ఆ ఏజ్ గ్రూప్ చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయను. యూత్ వరకు అలా చూస్తారేమో అనుకున్నా కానీ అంటే అది ఆ పాయింట్ ఆఫ్ టైం 2019 ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు అలాంటి సినిమాకి అంతమంది అంటే మాకున్న రిస్ట్రిక్షన్స్, మాకున్న రిలీజ్ డేట్ బట్టి చాలా మంది చూసారు. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి వచ్చింది కాబట్టి మాకు 15 days వింటనే దొరికింది రిలీజ్కి. తర్వాత ఓటీటీలో చాలా వెళ్ళింది. సో చూడ్డానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకి నచ్చలా మనం తీయాలి. ఓటీటీ అనేది అది ఎంత కొద్ది గొప్ప ఉంటుంది కానీ లేదు ఇది సినిమా బాగుందిరా మనం వెళ్దాం అంటే పక్క వచ్చి చూస్తున్నారు. అదైతే కానీ ఈ రోజుల్లో థియేటర్కి రప్పించడం కూడా చాలా టఫ్ అయిపోయింది. అందుకే కదా ఇన్ని ప్రోమోలు, ఇంత హడావుడి చేసి మా సినిమా ఒకటి ఉంది, అది వస్తుంది, ఇంత ఫన్ ఉంటుంది థియేటర్లో అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఇది కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి చూడాలన్న ఇంట్రెస్ట్ మనం చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి వాళ్ళకి ఎంటర్టైన్ అవ్వడానికి, ఫోన్లోనే ఉన్నాయి, ఓటీటీలోనే 10-15 ఓటీటీలు ఉన్నాయి, అందులో ఇంత కంటెంట్ ఉంది. సో వాళ్ళు చూసుకొని వాళ్ళు నచ్చినట్టు పాజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని లేపి నువ్వు థియేటర్ తీసుకురావాలంటే సినిమా కంటే ఎక్కువ ప్రమోషన్ కూడా కష్టపడాలి. వచ్చి చూశాక వాళ్ళు ఆ ఎఫర్ట్ పెట్టినందుకు వాళ్ళు హ్యాపీ, ఆ ఎఫర్ట్కి వాళ్ళకి ఫలితం దొరకదు. కాబట్టి అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం కన్జ్యూమర్స్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయదు. సో మనమే ఏమన్నా ఇది వర్క్, ఎందుకంటే తీసేది ఎండ్ ప్రోడక్ట్ ఫస్ట్ పర్స్పెక్టివ్ మనకి నచ్చి తీస్తాము, కానీ ఎండ్ ఆఫ్ ది డే తీసే జనాలు కాబట్టి వాళ్ళది ఇంపార్టెన్స్ మనం కంపల్సరీ తీసుకోవాలి, వాళ్ళ వర్డిట్ కూడా తీసుకోవాలి. చిరంజీవి గారి మీద ఇంత ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారు, మీ ఫస్ట్ సినిమాలో చిరంజీవి గారి రెఫరెన్స్ విపరీతంగా వాడారు, మీ ప్రేమ అంతా చూపించారు కదా, ఆయన కలిసే అవకాశం, ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది కానీ అంటే నాకు కలవాలని అప్పుడు అనిపించలేదు. అంటే క్వశ్చన్ మార్క్ కదా. అంటే నాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదో సినిమాలో హీరో హీరోయిన్ కలిస్తే ఎలా ఉంటుంది, అలాగా ఒక మూమెంట్ అది క్రియేట్ అవ్వాలి. నేనంతట్టు నేను వెళ్ళి లేదా ఆయన కలవాలని, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మైత్రిలో ఆయన చాలా సినిమాలు చేశారు, వెళ్ళి కలవచ్చు, కానీ నాకు అలా లేదు. ఆ మూమెంట్ అది రావాలి, ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తే వెళ్ళాలి అని. మా తోలరా 2 అయ్యాక ఆయన ఒక వాయిస్ నోట్ పంపించారు అనమాట నవీన్ గారితో, అది విని వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే ఆ ట్వీట్ కానీ ఆ వాయిస్ నోట్ కానీ అంటే బాగా అనిపించింది. ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు హారర్ సినిమా? మోస్ట్లీ అయితే అది స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది, అదే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఒక 1-2 months లో స్టార్ట్ చేద్దాం అనేది ఐడియా. హీరో అనేది ఏమైనా ఫైనల్? అదంతా కొత్త వాళ్ళతో వెళ్దామని అనుకుంటున్నాను. సత్య లేకుండా కూడా సినిమాలు చేస్తారు? యా, అందులో ఉండడు, ఎవరు ఉండరు అనుకుంటున్నాను, చూడాలి. సో మోస్ట్లీ అయితే ఇట్ విల్ బి అంటే బేసిక్ గా ఒక అంతే. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీ సినిమాల్లో అన్ని ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఎంటర్టైన్ చేసాయి, ఈ సినిమా కూడా అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.